నంద్యాల ప్రజలకు గొప్ప అవకాశం. మీరు మన నంద్యాలలో ఫ్యూచర్ సిటీ రైతు నగర్ ఏరియాలో ఓపెన్ ప్లాట్లు కొనాలంటే ధరలు పూర్తిగా పెరిగిపోయాయని బాధపడుతున్నారా? ఇప్పుడు మన ప్రకృతి 2లో అందరికీ అందుబాటులో అనుకూలమైన ధరలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 10 ఎకరాల సువిశాలమైన వెంచర్లో ఓపెన్ ప్లాట్లు కలవు. మరి ఇదెక్కడుంది అనుకుంటున్నారా? మన నంద్యాల మెడికల్ కాలేజ్ నుంచి కేవలం 6 నిమిషాల్లోనే మీ వెంచర్ కి చేరుకోవచ్చు. అంతేకాదుండోయ్, ఈ వెంచర్ కి అతి చెరువులో 3 పెద్ద హైవేలు రాబోతున్నాయి. అవేంటంటే NH44, అనంతపురం అమరావతి హైవే, జమ్మలమడుగు హైదరాబాద్ హైవే. ఇంకా ఈ వెంచర్ కి దగ్గరలో మన నంద్యాలకు దేశమంతా పేరు తెచ్చిన గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ గ్రూప్స్ వారు ఇంటర్నేషనల్ స్కూల్ ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. మన ప్రకృతి 2లో 100% డెవలప్మెంట్ పూర్తయిన వెంచర్లో కేవలం కొన్ని ప్లాట్లు మాత్రమే లభించును. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే వెంచర్ ని మీ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి వెంటనే కాల్ చేయండి. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1998 నుండి 2002 వరకు MCA, MBA, MSc, BCA, MCOM కోర్సులలో విద్యను అభ్యసించిన అలనాటి విద్యార్థులు ఖమ్మం, రామచంద్రారెడ్డి, ఆదినారాయణ, మధుసూదన్ బాబు, సురేష్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళన కార్యక్రమానికి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, విజయకుమారి దంపతులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, విజయకుమారి దంపతులను గౌరవప్రదంగా సన్మానించారు. ఓకే ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే దీపజ్యోతి నమస్తుతే. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల యందు 25 సంవత్సరాల క్రితం చదివినటువంటి విద్యార్థులు MBA, MCA, MSc కంప్యూటర్ సైన్స్, MCOM విద్యార్థులందరూ కూడా దాదాపుగా 145 మంది ఇక్కడికి రావడం జరిగింది. అబ్రాడ్ లో కూడా ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఫారిన్ నుంచి కూడా వచ్చి ఈరోజు వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరినీ 25 సంవత్సరాల తర్వాత తీస్తున్నప్పుడు వాళ్ళలో బాగా చాలా మంది మంచి పొజిషన్ లో ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ గురువులందరినీ కూడా సన్మానించడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా ఈ బ్లైండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు కొంత అమౌంట్ ని కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ సేవా దృక్పథాన్ని చాటడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆలమ్ని మీట్లు జరుపుకొని ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకి వాళ్ళు మోటివేట్ చేస్తూ మంచిగా ముందుకెళ్తారని ఆశిస్తున్నా. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్స్ కి ఫారిన్ నుంచి కూడా ఇక్కడికి చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఎంతో అభిమానంతో కాలేజీకి వచ్చి కాలేజీలో తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. మాకు లేని వస్తువులు ఇప్పుడు చాలా ఉన్నాయని చెప్పేసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇలాంటి మీట్ జరగడం కాలేజీకి చాలా మంచిదిగా భావిస్తూ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను.
come as a student, not as a faculty member. వాళ్ళందరూ ఖచ్చితంగా లేదు ఫ్యాకల్టీ మెంబర్గా ఉండాలి అని అన్నారు. కాకపోతే స్టూడెంట్గా మా కాలేజీ ఇది ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మా కాలేజీనే మాట్లాడతాం కాబట్టి మా కాలేజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ప్రతి స్టెప్పింగ్ స్టోన్ మేము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఫ్యాకల్టీగా వర్క్ చేసాము. ఐటీ ఇండస్ట్రీలో వేరియస్ పొజిషన్స్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అందరికీ తెలిసిందే. మీలో 80 to 90% ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు. డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి స్టెప్పింగ్ స్టోన్ ఎక్కడ ఉంది అంటే ఇల్లు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నమ్ముకున్న దైవము, ప్లస్ మన కాలేజీలో చదువుకున్న గురువులు, వాళ్ళు మన మీద చూపించిన వాత్సల్యం. అది ఏది మర్చిపోలేము. ఎందుకంటే ఇప్పుడు ఈ రకమైన రోల్ తీసుకున్నాము, ఈ రకంగా మనం ఉన్నాము ఈ సమాజంలో అంటే ప్రతిదానికి ప్రతి మెట్టుకు వారి సహకారమే దీనికి కారణం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.